సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఉన్న మందుమూల హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కరికే సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సుమారు 3,000 మంది పేద మరియు అవసరమైన కుటుంబాలకు భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని కరికే సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్, కుర్మ సంఘం అధ్యక్షులు తొంట నరసింహ, యాదవ్ సంఘం అధ్యక్షుడు రాగం రమేష్ యాదవ్, కరికే సాయి, మహేందర్ రెడ్డి, మావిన్ కౌర్ తదితరులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 10 సంవత్సరాలాగా చక్కన అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి కానీ, ఎందుకంటే ఇక్కడ మేము హనుమన్ల గుడి కట్టినప్పటి నుంచి కూడా శ్రీరామనవమి చేస్తూ ఉన్నాం, హనుమాన్ జయంతి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా మరి మంచిగా కడుపునిండా భోజనం పెట్టి పంపించాలన్న ఉద్దేశంతో కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. మరి ఉగాది రోజు కూడా అన్న పచ్చడి కూడా ఉగాది రోజు సత్తన చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆనవాదిగా మాకు వస్తుంది కాబట్టి మేము ఆంజనేయుల గుళ్ళనే చేయాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడనే చేసుకొని నిన్నే పచ్చడి తాగి పంచాంగం వినిపోవడం జరుగుతుంది. మరి హనుమాన్ జయంతి కానీ మరి హనుమాన్ జయంతి కానీ మరి శ్రీరామనవమి కానీ ఉగాది రోజు పంచాంగం కానీ కమిటీ సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు చేసేసి మరి ఇక్కడనే చేయాలన్న ఉద్దేశంతో కూడా కమిటీ సభ్యులు పోవడం, మరి గుడి కట్టినప్పటి నుంచి కూడా ప్రతిసారి ఇక్కడనే చేయడం, పబ్లిక్ అందరూ మరి ఇక్కడ వచ్చేసి మంచిగా అన్నల దర్శనం చేసుకొని, జంట నాగులు ఉన్నాయి అక్కడ దర్శనం చేసుకొని, వినాయకుని దగ్గర దర్శనం చేసుకొని, మరి సీతా కళ్యాణము చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ గుడి కట్టించి మరి అలా నిలుపుకోవడం, శివాలయం, సరస్వతి టెంపుల్ అన్నీ ఒక్క దగ్గర ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు అన్నిటికీ దర్శనం చేసుకొని భోజనం చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చేసేసి సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో భగవంతుని కోరుకుంటూ మరి అందరు కూడా మరొకసారి హనుమాన్ జయంతి హనుమాన్ టెంపుల్, సీతారాముల టెంపుల్, సరస్వతి టెంపుల్, అదేవిధంగా నవగ్రహాలది, ఇంకా శివాలయం, మరి ఆంజనేయ స్వామి. ఈరోజు ఖచ్చితంగా ప్రతి హనుమాన్ జయంతి, అదేవిధంగా శ్రీరామనవమి. ఎందుకంటేనంటే శ్రీరామనవమి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ కొచ్చిన్ సంధి మరి యొక్క గుడి డెవలప్మెంట్ చేయడం కానీ, అట్లాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు లక్ష్మణ్ గారు, మోయిన్ గౌడు, మహేందర్ రెడ్డి, నరసింహులు, ఇంకా చాలామంది ఉన్నారు కమిటీ వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా మరి 6 నిమిషాలు ఇక్కడ ఉండి అన్ని ఫెసిలిటీసు మరి పంతులకు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క గుడి నిర్మాణ ఏ దిశలో ఉండే ఏ దిశకు వచ్చిందనేది కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటేనంటే ఆలయం ప్రతి చిన్న చిన్న గ్రామాల లోపల బ్రహ్మాండమైనటువంటి ఆలయాలు కానొస్తాయి. అందుకే ఇది పెద్ద గ్రామం. ఫస్ట్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు 94,000 ఓట్లు, 94,000 ఓట్ల లోపల ఇలాంటి కార్యక్రమం మరి మేము మందుమూల లేచి వచ్చేసి ఇక్కడ శ్రీనివాసనగర్ కాలనీ రామచంద్రపురం లోపల అప్పటి పెద్దలు మరి మా భూములు ఇండ్లను అన్నీ తీసేసుకొని ఈరోజు ఇక్కడ మాకు స్థలాలు ఇవ్వడం, మేము మా జీవనోపాధి ఇక్కడనే ఇది చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా కష్టం పడి మరి వ్యవసాయం లేదు, ఉన్నవాళ్ళు వ్యవసాయం కొద్ది గొప్పలు ఉన్నారు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ గుళ్ళను నిర్మించడం ఏంటంటే ఎక్కడో మనం పుణ్యం చేసుకొని పుట్టవలసిన పరిస్థితి. ఈరోజు ఈ రామచంద్రాపురం లోపల మా హనుమాన్ టెంపుల్ కమిటీ ప్లస్ కార్పొరేటర్ మరి నాగేషు వీళ్ళందరూ కూడా ఎందుకంటేనంటే బాగా